ప్రేక్షక దేవుళ్ళందరికీ చిన్న మనవి, ఈ వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకురా గుండిసిన అలా డిసప్పాయింట్ అయిపోతావు? అరే డిసప్పాయింట్ అవ్వకపోతే ఏం అవ్వాలరా? అదాని గ్రూప్ లో బోల్డ్ పెట్టుబడులు పెట్టాను రా. ఇప్పుడేమో ఆయన మీద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఎలా బోల్డ్ షేర్లన్నీ పతనం అయిపోతున్నాయి రా. అవునరా క్రాకు, అదాని గారు ఏదో లంచం ఇచ్చారని యుఎస్ లో కేసు నమోదు చేశారంట. ఏంట్రా అసలు మ్యాటర్ ఏంట్రా? నాకు తెలీదు. అరే మీకు ఈ విషయం తెలీదా? అదాని గారే కాదురా, ఆయనతో పాటు మరో 7 మీద కేసు నమోదు చేశారా. $2 బిలియన్ లాభం పొందేందుకు సోలార్ ఎలక్ట్రిసిటీ సప్లై కాంట్రాక్ట్ కోసం భారతదేశ అధికారులకు $250 మిలియన్ లంచం ఇచ్చినట్లు యుఎస్ అధికారులు మన అదాని గారి మీద కేసు ఫైల్ చేశారా. అది విషయం. అలాగే అమెరికా ఇన్వెస్టర్ల నుంచి అక్రమంగా పెట్టుబడులు స్వీకరించారనే ఆరోపణలతో కూడా న్యూయార్క్ డిస్ట్రిక్ట్ కోర్టు వారెంట్ జారీ చేసిందిరా మన అదాని గారికి. అరే అందుకేనేమో రా అదాని గారి షేర్లన్నీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. బోల్డ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాను రా బాబు షేర్లలోని. ఇప్పుడు ఎలాగో ఏటో. అవునరా గుండు, గౌతమ్ అదాని గారు పెట్టుబడిదారులు మోసం చేశారని, భారతీయ అధికారులకు లంచం ఇచ్చారని అభియోగాలు మోపడంతో ఒక్కసారిగా ఆయన సామ్రాజ్యం, ఆయన షేర్స్ అన్ని కుదేలైపోయినాయిరా. అదాని ఎనర్జీ, అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని ఎంటర్ప్రైజెస్, అంబుజా సిమెంట్, అదాని గ్యాస్, అదాని పవర్, అదాని స్పోర్ట్స్, అదాని బిల్మార్, ఎన్డీటీవీ, ఇలా మొత్తం షేర్లన్నీ పతనమైపోయినాయిరా. దీంతో అదాని గారు నెట్వర్క్ మొత్తం తగ్గిపోయింది. అరే క్రాకో, అదాని గారితో పాటు ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారా? అరే అదానితో పాటు అతని మేనల్లుడు సాగర్ అదాని, అలాగే మరో 3 అధికారులతో సహా మొత్తం 7 మంది మీద ఈ అభియోగం నమోదు చేశారా. మోసం మరియు లంచం నేరారోపణలపై అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఒరే క్రాకో, అసలు ఈ కేసు దేనికి సంబంధించిందిరా? అరే అమెరికాలోని వివిధ రాష్ట్రాలకు 12 గిగావాట్ల సోలార్ పవర్ ను విక్రయించేందుకు అదాని గ్రీన్ ఎనర్జీకి అమెరికా సంస్థకు మధ్య జరిగిన ఒప్పందానికి సంబంధించిన కేసురా ఇది. ఒరే క్రాకో, అసలు ఈ ఫ్రాడ్ జరిగిందంటావా? ఈ విషయంపై అదాని గ్రూప్ ఎలా స్పందించిందిరా? అరే పాలనా వ్యవహారాల్లోనూ పారదర్శకత విషయంలోనూ అదాని గ్రూప్ అత్యున్నత ప్రమాణాలను పాటించి తాము కార్యకలాపాలు నిర్వహించే ప్రతి చోట వీటిని అమలు చేస్తున్నామని, చట్టాలను గౌరవిస్తూ వాటికి లోబడి నడుచుకుంటున్నందున వాటాదారులు, పెట్టుబడిదారులు, ఉద్యోగులు ఎటువంటి ఆందోళన గురి కావలసిన అవసరం లేదని, నిజం నిలకడ మీద తేలుతుందని, మాపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమని తేల్చి చెప్పేశారా అదాని గ్రూప్ వాళ్ళు. ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారాలు. మా ఛానల్ ముందుకెళ్లాలంటే మీ సహకారం చాలా అవసరం అండి. అందుకే మీరు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాము. అలాగే ట్రెండింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తూ ఉంటాము.